బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. అయితే మామిడికాయతోటి ఒక గుజరాతీ వెరైటీ చూపిస్తానండి. గుజరాతీ వెరైటీ మీకు ఎలా తెలుసు? యూట్యూబ్లో మేము చూసుకుంటాం అని చెప్తారు మీరు, కానీ ఇది యూట్యూబ్లో చూసేది కాదండి. మా అక్కయ్య అహ్మదాబాద్లో ఉంటుంది, చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. తను అక్కడి నుంచి చేసి పట్టుకురావటం వల్ల ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఈ చుందాని తింటూనే ఉన్నాం. అది తను మొదట్లో తను తెచ్చేది, తర్వాత ఏముంది మనం చేసుకోవచ్చు కదా అని దాదాపుగా 17-18 ఇయర్స్ నుంచి నేను సొంతంగానే చేసుకుంటాను. నాకు మామిడికాయతో చాలా వెరైటీలు ఇష్టం. అయితే ఇది చాలా సింపుల్. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి మనం ఊరగాయలాగా ఎక్కువ రోజులు ఎండలో పెట్టి తర్వాత నిలవ పెట్టినది, సంవత్సరం అంతా చక్కగా ఉంటుందండి, ఎంత బాగుంటుందో. అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సాయంకాలమో మధ్యాహ్నమో మూడొచ్చి కూడా చేసేసుకోవచ్చు. నిలవ పెట్టుకునేది నేను ఇప్పుడు చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఇది మీకు ఫైనల్, ఇది నేను మీకు చూపించలేను, అవుట్పుట్ స్టూడియోలో చేస్తాం కదా. ఎలా చేయాలో చెప్తాను, ఇన్స్టెంట్గా చేసుకునేది చూపిస్తాను. అయితే ఇందులో ఏంటంటే మామిడికాయ, పంచదార మెయిన్ ఇంగ్రీడియంట్స్. అయితే మనం పంచదార తినకూడదు, అంత ఎక్కువ పంచదార తింటే ఎలాగా అలాంటి భావాల్లోకి వెళ్తాం కదా. ఇన్స్టెంట్ దాన్ని మనం బెల్లంతో చేసుకోవచ్చు. మొదట నిలవ పెట్టుకునే దాని ఐడియా చెప్తాను, ఎవరికైనా ఆసక్తి ఉంటే చేసుకోవచ్చు. ఈ పదార్థం పేరు చుందా. అయితే ఈ చుందాని మనం తోతాపూరి మామిడికాయలు ఉంటాయి, ఎలాగా మన చిత్తూరు మామిడికాయలు, కలెక్టర్ మామిడికాయ అంటాం కదా, ఆ కాయతో చేసుకుంటే ఆటే పులుపు లేకుండా బాగుంటుంది. అలా కాదు మన వాకిట్లోనో దొడ్లోనో మంచి రసాలు ఉంటే కనుక కొంచెం పంచదార ఎక్కువ వేసుకోవాలన్నమాట. దీనికి ఏం చేస్తామంటే మామిడికాయని చక్కగా శుభ్రంగా కడిగేసి బాగా తుడిచేయాలి, తడి లేకుండా చేసుకోవాలి. మామిడికాయని చెక్కు తీసి కోరేసేయాలి. కోరిన గుజ్జు ఎంత ఉందో సుమారుగా 1 కిలోకి 1 కిలో పంచదార సరిపోతుంది. ఈ మామిడికాయ గుజ్జులో 1 స్పూన్ పంచదార వేసి చక్కగా కలిపి 10 నిమిషాలు వదిలిపెట్టామనుకోండి, నీరంతా విడుస్తుంది లూజ్గా. దాంట్లో ఏం చేయాలంటే ఎత్తుకెత్తు పంచదార గ్రైండ్ చేసేసుకోవాలి. పంచదార మెత్తటి పొడి అయితే పాకం రావడం సులువు అనమాట. ఫుల్ పంచదార మనం హోల్ గ్రెయిన్స్ వేసుకోవచ్చు, కానీ ఈ పంచదార వేస్తే ఎప్పటికో కానీ కరగదు. మెత్తటి పొడి చేసేయటం, గ్రైండర్లో వేసేయటం, పౌడర్ చేసేయటం. ఆ పౌడర్ ఎత్తి మామిడికాయ గుజ్జులో ఒక అరగంట తర్వాత కలిపేసేస్తే చక్కగా జ్యూస్గా లూజ్గా అయిపోతుంది, కరిగిపోతుంది పంచదార. ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి ఎండలో పెట్టుకోవాలండి. ఒక పూట వదిలితే మొత్తం అంతా జ్యూస్గా అయిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే దానికి ఒక తెల్లటి బట్ట కట్టి ఏదైనా కొంచెం ఎండ తగిలే చోట ప్రతిరోజు కనీసం ఒక 5-6 డేస్ ఉంచాలి. ఉంచేసరికల్లా ఈ పంచదార మొత్తం పాకం వచ్చేసి మామిడికాయకి పట్టేస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. దాంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనం కలిపే పదార్థాలే అందులో కూడా కలుపుకుంటాం. కొంచెము కారం, బాగా ఎర్రటిది కాశ్మీరీ లాల్ మిర్చి అని దొరుకుతుంది చూడండి బజార్లో, కొంచెం 50 గ్రామ్స్ ప్యాక్ తీసుకున్నా సరిపోతుంది. కొద్దిగా కారం, అంటే జస్ట్ కారం వాసనకి తర్వాత రంగుకి మాత్రమే, కారపు రుచికి కాదు, అది తీగానే ఉంటుంది, చిన్న చిన్న ట్యాంగీగా ఉంటుందన్నమాట. దాంతోపాటుగా మనం జీలకర్ర పొడి వేసేసి చక్కగా ఎత్తి డబ్బాలో పెట్టేసుకోవచ్చు. 1 వీక్ ప్రోగ్రామ్ ఇది. రోజు ఎండలో పెట్టాలి. ఆ కట్టే బట్ట పల్చటి బట్ట, గ్లాస్కో పంచెలు, ఆ చిన్న పంచె ముక్క కడితే కనుక క్లీన్గా నీట్గా అవుతుంది. అది మనం నిలవ పెట్టుకునే చుందా. అయితే ఇన్స్టెంట్ చుందా ఎలా చేసుకోవాలో చూద్దాం. మామిడికాయ గుజ్జు గ్రైండ్ చేసి, అంటే కోరి పెట్టుకోవాలంటే గ్రైండ్ చెయ్యొద్దు, బాగుండదు. ఇట్లా గ్రెయినీగా ఉండాలి. ఇది కూడా పెద్ద పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజు కూర ఉంటుంది కదా, దాని మీద కోరేసేది. ఈ కోరిన దాంట్లో ముందు 1 స్పూన్ ఉప్పు, ఇది ఇప్పుడు 1/2 కేజీ ఉందండి, 1/2 కేజీకి పూర్తి స్పూన్, టీ స్పూన్ చిన్నది పడుతుంది అనమాట. ఇంతే ఉప్పు దీనికి మనం వేసేది. ఓకే, తర్వాత ఈ 1/2 కేజీకి 1/2 కేజీ బెల్లం వేస్తున్నాను. పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదార వేస్తే క్విక్గా కూడా అయిపోతుందండి, కానీ మనం బెల్లం హెల్దీ అని భావిస్తాము. కొంతమంది షుగర్ కూడా తినరు, ఇష్టపడరు. అలాంటి వాళ్ళు బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు, కండసారి చక్కెర అని దొరుకుతుంది, అది వేసుకోవచ్చు, లేదా బెల్లం వేసుకోవచ్చు. ఏదో హెల్దీగా చూపిద్దామని బెల్లం చూపిస్తున్నాను అనమాట. చూడండి, బెల్లం వేసేసి ఈ ఉప్పు వేసిన మామిడికాయ గుజ్జును కూడా ఈ బెల్లంలో వేసేద్దాం. ఒకసారి మొత్తం కలిపేద్దాం. ఒకసారి కలిపేసి ఒక అరగంట సేపు వదిలేస్తే ఇది బెల్లం మొత్తం చక్కగా పాకంగా గట్టిగా గడ్డలు ఏమైనా ఉంటే, గడ్డలు ఉంటాయి పెద్ద పెద్దవి, అవి కరిగిపోతాయి, ఈజీగా అయిపోతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టి మనం ఏం చేయాలంటే మనం జాములకి వాటికి పాకం పడతాం కదా, అట్లా పాకం పట్టేసుకోవటమే అనమాట. పంచదార అయితే మనం ఏం చేస్తాం, గ్రైండ్ చేసి పోసేస్తాం కదా, చాలా సింపుల్గా కరిగిపోతుంది. 10 నిమిషాలు ఉంటే చాలు. కొంచెం బెల్లం కాబట్టి ఒక అరగంట వదిలేయాలి. ఇది ట్రై చేసి చూడండి. మొదట 1 కాయతోటి చేయండి. అందాజుగా కాయ ఎంత బరువు ఉందో మనకు తెలుస్తుంది కదా, ఆ వెయిట్ తోటి బెల్లం కానీ పంచదార కానీ ఎండలో పెట్టుకోండి, లేదా ఇలాగైనా చేసి చూడండి. నచ్చిందనుకోండి
ఇది మనకి ప్రయాణాల్లో బాగుంటుంది, పిల్లల స్కూల్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది. మనం రాత్రిపూట రొట్టెల్లోకి కేన్ లేకపోయినా రకరకాల ఏవో స్వీట్లు నలుచుకుని తింటాం కదా, అదొక నలుచుకుని తినడానికి జామ్ లాగా మహా బాగుంటుంది. సంవత్సరం అంతా హాయిగా నిల్వ ఉంటుంది. బెల్లంలో గడ్డలుంటే నలిపేయండి, సాధ్యమైనంత సన్నగా తరుక్కుంటే వీలు. అప్పుడే నీరుగా వచ్చేస్తుంది చూడండి. కాసేపు వదిలేద్దాం పక్కన. స్టవ్ వెలిగించి కొంచెం విశాలంగా ఉన్న ప్యాన్ పెట్టుకుందాం, కాస్త పెద్దది. తడి లేకుండా చూసుకోండి, కాస్త తడినా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది పొయ్యి మీద ఉడికిపోతుంది కదా. సో దీన్ని వేసేయండి. ఒకవేళ మనకు వెంటనే సమయం కుదరకపోయినా ఇది మధ్యాహ్నం చేసి పెట్టుకుని బెల్లం కలిపేసి సాయంత్రం కూడా పొయ్యి ఎక్కించవచ్చు. స్టవ్ హైలోనే ఉంచండి, పర్వాలేదు, చకచక అయిపోతుంది. బెల్లం కరిగి పాకం వచ్చేదాకా పొయ్యి మీద ఉంచుకోవాలి. తీగ పాకం వచ్చేదాకా చూసి, తీగ పాకం వస్తే చాలు, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఉడకనిద్దాం. మీడియం ఫ్లేమ్లో చేయక్కర్లేదండి, హై ఫ్లేమ్లో చేసేయచ్చు. కాస్త దగ్గర ఉంటే సరిపోతుంది. మధ్య మధ్యలో అకేషనల్గా కదుపుతూ పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇంత పదార్థానికి అంటే 1/2 kgకి 2 కాయలు, ఇవి ఇంతంత సైజు తోతాపూరి కాయలు, వీటికి ఒక పావు గంట పడుతుంది. దాదాపుగా దగ్గరకు వచ్చేసిందండి. చూద్దాం పాకం ఎంత మటుకు వచ్చిందో. ఇక ఒక తీగ వస్తుంది చూసారా, కనపడుతుందా ఇలాగా. ఒకవేళ ఈ తీగలు అవి చూడడం రాదండి, ఈ వేడి దాంట్లో చెయ్యి ఎవరు పెడతారంటే ఈజీ మెథడ్ చూడండి. మనం ఈ పదార్థాన్ని కదిపినప్పుడు ఇలా కదిపేమా, అది పాత్రని వదిలేసినట్టు తెలియాలి మనకి, అప్పుడు పాకం వచ్చేసినట్టే. ఇంకా బాగా వదిలేస్తుంది 2 తీగలు వచ్చాక, తర్వాత ఇది గట్టి పడ్డాక అసలు ఏం లేదనమాట, ఇలా తీగని లడ్డులాగా చేతిలోకి వచ్చేస్తుంటుంది. అంత అక్కర్లా, మనకి ఇది సరిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ దగ్గర మనం ఇది ఆపేస్తాం స్టవ్. ఎంత మంచి చక్కటి బంగారు రంగు వచ్చిందో చూడండి. మనం పంచదార కనుక వేస్తే కొంచెం లైటర్ షేడ్లో ఇలాగే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. రుచి తేడా బెల్లానికి పంచదారకి ఉండే ఒక చిన్న డిఫరెన్స్ తెలుస్తుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే 1 స్పూను, ఒకవేళ ఇది కిలో పదార్థం అయితే టేబుల్ స్పూన్ ఫుల్గా పెట్టుకోండి. ఇది 1/2 kgయే కదా, టీ స్పూను ఈ కాశ్మీరీ లాల్ మిర్చ్ వేసుకుందాం. ఇది రంగు బాగుంటుంది. ఈ కాశ్మీరీ లాల్ మిర్చి ఏంటంటే పెద్ద కారపు రుచి ఉండదు, చిన్న కారపు వాసన మాత్రమే వస్తుంది. ఈవెన్గా కలిపేసేయండి. ఇలా తీయటి దాంట్లో కారం ఎందుకు వేయాలి, ఇలాంటి ప్రశ్నలు వేయకండి, గుజరాతీ వాళ్ళు ఇలాగే వేసుకుంటారు అంతే. తర్వాత వేయించిన జీలకర్ర పొడి, ఈ చాలా పదార్థాలకి మనం జీలకర్ర వేయించేసి కొంచెం కచ్చపచ్చగా, మరి మెత్తటి పిండిలాగా వద్దు, చిన్న బరకగా, ఇంకా కొంచెం బరకగా ఉన్నా కూడా మంచిదే. ఇది ఒక 1/2 టీ స్పూన్. ఇది చిన్న కారపు వాసన, తర్వాత జీలకర్ర వాసన, బెల్లపాకపు వాసనతోటి ఎక్సలెంట్గా ఉంటుందండి. ప్రయత్నం చేసి చూడండి. తర్వాత దీన్ని గుజరాతీ వెరైటీ అనక్కర్లేదు, నేను మీకు పేరు చెప్పాను, మనకు అలవాటైపోతుంది, మనం చేసుకుంటాం. దీన్ని చుందా కాదు అంటే మామిడి తురుము అని పెట్టుకోండి, పచ్చి పేరు, తెలుగు పేరు ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు. జామ్ అని పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కొంచెం చల్లారనిచ్చి ఈవినింగ్ పిల్లలకి వేసే చపాతీల్లో, పెద్దవాళ్ళు తినే చపాతీలకి, తర్వాత దిబ్బరొట్టెతోటి చాలా బాగుంటుందండి. వాళ్ళు రొట్టెలతో తింటారు కానీ దిబ్బరొట్టె వేస్తాం శనివారం పూట, దాంట్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మన చుందా రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు ఇన్స్టెంట్గా చేసింది కూడా ఈజీగా వారం 10 రోజులు నిలవ ఉంటుంది. కొంచెమే చేసాం, నిలవ ఉంచుకోకర్లేదు, కానీ మనం ఎండలో పెట్టి తయారు చేసింది అయితే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ట్రై చేసి చూడండి.